మన ముకుందాలో లాంగ్ హారాల పండుగ నవంబర్ 8 నుంచి 16 వరకు ఫ్లాట్ 9.99% VA తో వివరాలకు సంప్రదించండి. రమ్మగారు చందమామ కథ చెప్తారా? చెప్తాను జయ. 1950స్లోది. పూర్వం అట కౌశాంబి నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఆయనకి కళ్ళు కాళ్ళు లేవు. కళ్ళు పాడైపోయినాయి, కాళ్ళు పడిపోయినాయి. అయ్యో, ఏదో జబ్బు చేసి ఆయనకి ఎన్ని రకాల వైద్యాలు చేయించినా అవి ఏమీ ససిపడలే. ఆయన హతాశుడుగా ఉండేవాడు. ఇంతే నా జీవితం, ఎవరైనా మోసుకెళ్ళాలి ఆయన్ని, ఎదురుగుండా ఉన్నది ఎవరో ఎవరైనా చెప్పాలి. అన్నం తినేటప్పుడు ఇది కూర, ఇది పప్పు పరిచయం చేయాల్సిన స్థితి అయింది. కళ్ళు కనపడేవి కాదు, కాళ్ళు కదిలేవి కాదు. చాలా దీనంగా దిగులుగా ఎలా నా జీవితం అన్నట్టుగానే ఉండేవాళ్ళు. ఆ కాలంలో ఏంటంటే ఇది లేదు కాబట్టి వేరే వాళ్ళకి రాజ్యం ఇద్దాం ఆ ఊహ లేదు. ఆయన ఒకడే కొడుకు వాళ్ళ తండ్రికి, దాంతో ఆయనే తప్పక రాజు అయ్యాడు. మరి అలా ఉన్నా కూడా మనిషి మంచివాడు, తెలివైనవాడు, ఏవో చాలా ఉన్నాయి. ప్రియంవదుడు ఆయన పేరు, చక్కగా మాట్లాడేవాడు. అయితే ఇక అలా దిగులుగా ఉంటూ ఉండేవాడు. ఈ కాలం ఎట్లా గడుస్తుందో, ఈ రాజ్యం ఏమైపోతుందో, ఇది దిగులు బెగ్గ అవన్నీ ఉంటాయిగా. అయితే ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు కోట బురుజు మీద ఒక రావి చెట్టు మొలిచిందని, ఆ రావి చెట్టు కదులుతుంటే మనిషి మాట్లాడినట్టు ఉంటుందని. ఆ బురుజు పక్కగా అది మొలిచి పైకెక్కిందనమాట. అప్పుడప్పుడు అది దారిలో వెళ్ళే మనుషుల్ని అది పలకరిస్తోందని చెప్పుకునేవాళ్ళు. మనిషి మాట్లాడినట్టే ఉంటుందని. అయితే ఈయనకి ఆ వింత ఏమిటో చూద్దామనిపించింది. అయితే మా మంత్రి గారికి ఏం చెప్పారంటే, ఈ ప్రియవ్రతుడు నన్ను ఆ రావి చెట్టు దగ్గర పడుకోబెట్టండి, నన్ను అక్కడ నేను విశ్రాంతి తీసుకునే స్థలంగా దాన్ని ఉంచితే ఏమిటో అది నేను కూడా తెలుసుకుంటాను అంటే. ఇప్పుడు ఈయనకి కళ్ళక్కర్ల, ఆయన దానికి కావాల్సింది ఏంటి, వినడానికి చెవే కదా. అంతేగా. సరేనండి, ఆయనకు ఒక ఆసనం, ఉన్నతాసనం, ఒక వాలి పడుకోవడానికి వీలుగా ఒకటి ఏర్పరిచారు. ఆయన కొంచెం ఆకులు కదిలినప్పుడల్లా ఏదో మనుషులు మాట్లాడినట్టు కూడా అనిపిస్తూ ఉండేది. అవునో కాదో తెలియలేదు, అందరూ ఉండగా తెలియలేదు. ఆయన అక్కడ పడుకోబెట్టి సేవకులంతా అవతలకెళ్ళి తేవడానికి వెళ్ళినప్పుడు ఆయన చెవిలో ఒక మాట వినపడింది. ఏం చెప్పింది? నాయనా, నా పేరు అగ్నిశర్మ, నేను చాలా చదువుకున్నాను, కానీ చేయకూడని కొన్ని పొరపాట్ల వల్ల నేను ఈ రావి చెట్టుని ఆశ్రయించుకుని ఉండవలసి వచ్చింది. ఏవో పాపం వల్ల నాకు ఈ ప్రాణం లేని, రూపం లేని తనం వచ్చింది. ఎవరికైనా అత్యద్భుతమైన సహాయం చేస్తే నేను మళ్ళీ మామూలు మనిషి అయ్యేందుకు అవకాశం ఉంది. ఒక పిశాచ రూపంలో ఉన్నాడు ఆయన. నేను నీకు సహాయం చేస్తా, నీ కన్ను కాలు వచ్చేలాగా చేస్తా, నువ్వు నాకేమిస్తావు అని అడిగాడు. అడిగితే ఏదో చాలా రాజ్యం ఇచ్చేస్తాను, అర్ధరాజ్యం ఇస్తాను, అది ఇస్తాను, ఇది ఇస్తానని చెప్పాడు. నా కన్ను వచ్చేసి నా కాలు వచ్చేస్తే నేను చాలా సన్మానిస్తాను, సగం సంపద నీది ఈ రాజ్యంలో అని చెప్తే ఈ అగ్నిశర్మ అనే ఆ పిశాచ రూపుడు ఏమన్నాడంటే, నేను ఎక్కడికైనా వెళ్ళి నీకోసం ప్రయత్నం చేయాలంటే దానికి చాలా డబ్బు, శ్రమ. నువ్వు గనక ఈ చెట్టు తొర్రలో ధనాన్ని పెట్టించావంటే ఆ ధనం తీసుకుని నేను వెళ్తా, నా దగ్గర ఏం లేదు, చాలా ప్రయత్నం చేస్తే కానీ నీకు మామూలు జీవనం రాదు అంటే. రాజు సంతోషించేశాడు. ఏదో విధంగా తన రూపం మారిపోతుంది, తనకు అవకాశం వస్తుంది. సంచులతోటి డబ్బులు తెప్పించి ఆ రావి చెట్టు తొర్రలో పెట్టిస్తే రెండో రోజుకి ఇక ఈ చెట్టు మాట్లాడడం మానేసింది. అంటే ఏమిటి, అగ్నిశర్మ వెళ్ళాడనమాట. ఆ అగ్నిశర్మ ఆ చెట్టు తాలూకు ఆత్మని బతిమలాడుకొని రూపాన్ని సంపాదించుకొని ఆ డబ్బులు పట్టుకుని ప్రయాణమై బయలుదేరి వెళ్ళిపోయాడు. మానవ రూపంలో సహాయం చెయ్యాలి, ఇది లెక్క. ఓకే, సరే, ఈయన బయలుదేరి ఇక అలా నడుస్తూ వెళ్తున్నాడు. ఏమిటంటే ఈయనకి ఎట్లా ఇతను మామూలు అవుతాడో ఎవరికీ తెలియదు. ఏదో ఒక అపురూపమైన వ్యవహారం, ఏదైనా అపూర్వమైంది జరిగితేనే కానీ ఇది అవ్వదు. అది కావాలంటే అవతలవాడు నీ సహాయం నాకు కావాలని ఒప్పుకొని ఒడంబడి ఖర్చులు ఇస్తేనే ఇది కుదురుతుంది. ఒడంబడ్డాడు, ఒప్పుకున్నాడు, ఖర్చులకి డబ్బిచ్చాడు. ఈ అగ్నిశర్మ రోడ్ల మీదకి బయలుదేరాడు. ఇతను వెళ్ళగా ఏమైంది, ఒక చోట ఒక ఊరి మొగదల్లో పెద్ద శ్మశానం కనపడుతుంది. అక్కడ పెద్ద ఒక చితి పేర్చబడి ఉంది, దాని మీద ఒక డెడ్ బాడీ ఉంది. ఒక అమ్మాయిని పసుపు బొట్టు పెట్టి అలంకారం చేసి పువ్వులు పెడుతున్నారు. చక్కటి కుందన బొమ్మలు ఏముంది, ఒక 20-25 ఏళ్ళ అమ్మాయి.
ఈయన అక్కడికి వెళ్ళి ఈయన కొంచెం బ్రాహ్మణ వేషధారిగా ఉన్నాడు. ఏం జరుగుతోంది ఇక్కడ అని అడిగితే, మరి మా కులం కుర్రవాడు ఒకడు మరణించాడు, ఇంత ఇంత బుడ్డ పిల్లలు ఉన్నారు వాళ్ళకి, ఆ పిల్లలు కూడా ఉన్నారు శ్మశానంలో. ఈ అమ్మాయి తన భార్య, మా ఆచారం ప్రకారం సతీ సహగమనం చేస్తున్నాం. ఓ అమ్మాయిని అలంకారం చేస్తున్నాం, పిల్లలు ఏడుస్తున్నారు, తల్లి నిర్వికారంగా కూర్చున్నది. అక్కడి నుంచి ఈయన గట్టిగా కేకలేసాడు. ఇప్పుడు వాడి కాలం తీరి చనిపోయాడు ఒకడు. చనిపోతే వాడికి పుట్టిన సంతానాన్ని పెంచుకుంటూ అతను చేయవలసిన బాధ్యతల్లో అతను నెరవేర్చవలసిన బాధ్యతల్ని కొన్నిటిని నెరవేర్చాలి. కాలం తీరినప్పుడు స్త్రీ కూడా పోతుంది. ఈ బలవంతంగా మీరు చంపటం ఏమిటి? ఆ అమ్మాయి సిద్ధంగా ఉందంటే పిల్లలు ఉన్నారు మరి వెనకాల. తనంతట తను స్వచ్ఛందంగా మరణించడం వేరు, చుట్టాలే పక్కాలే నిలబడి దాన్ని అలంకారం చేసి దాన్ని ఎత్తి చితి మీద పెట్టడం వేరు. ఇది పనికిరాదు. సహగమనాన్ని నేను ఒప్పుకోను. ఈ అమ్మాయి పోతే, తండ్రి పోయి తల్లి పోతే ఈ పిల్లల పెంపకం ఎట్లా? అది ఈ పిల్లల్ని కూడా తోసేద్దామా దాని మీదకి? కాదు, వాళ్ళు భారత పౌరులు. మరి అమ్మాయి పిల్లల తల్లి, అతని ఆస్తిని చూసుకున్న పిల్లల్ని పెంచుకుంటుంది. మగవాడైతే స్త్రీ చనిపోగానే ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు కదా, స్త్రీలకు పెళ్లి చేసుకునే అవకాశం లేదు. పిల్లల్ని పెంచే అవకాశమైనా ఇవ్వాలిగా. ఈయన చెప్పిన మాటలకి కన్విన్స్ అయిపోయారు వాళ్ళు. కన్విన్స్ అయ్యి, అమ్మాయి నీ ప్రాణాలు రక్షించడానికి వచ్చాడు ఈ అగ్నిశర్మ గారు, ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుడు పంపించినట్టు అగ్నిదేవుడే స్వయంగా ఇట్లా వచ్చాడు. నిన్ను కాల్చడం ఇష్టం లేక అని ఆ తల్లి పిల్లలతో దండాలు పెట్టించి ఆ చితి మీద ఉన్నది ఆ శరీరాన్ని పంపించేశారు. మామూలుగా అగ్నికార్యం చేసేసి తల్లిని పిల్లల్ని చేర్చేశారు. తన చుట్టూ ఎట్లాంటి పని చేశాడు? మేలు చేశాడు. మరి ఒక కుటుంబానికి ఎంత మేలు చేశాడు. అక్కడి నుంచి నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. వెళ్తే ఒక ఊరు చేరాడు. ఊరు చేరితే ఆ ఊళ్ళో వాళ్ళంతా ఎంతో గందరగోళంగా ఉన్నారు. ఒక భీతావహమైన వాతావరణం ఒకటి కనపడుతుంటే కొంతమంది ఏమో కాపలా కోసం కత్తులు కటార్లు పుచ్చుకొని వెళ్తున్నారు. ఇలా చీకటి పడేసరికి ఎవరికి వాళ్ళు ఇళ్లలో సర్దేసుకుంటున్నారు. ఈ అతిథికి అభ్యాగతులకి భోజనం పెట్టే కాలం. ఈయనకు అన్నం పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈయన గ్రామాధికారిని కొంచెం పెద్దవాళ్ళని పట్టిన ఆయన, ఏం జరుగుతోంది ఈ ఊళ్ళో ఏమిటంటే, ఏదో విచిత్రమైన మృగం అండి, ఆ మృగం ఊరి మీద పడి తినేస్తోంది. ఎంత కాపలాలు కాసినా మేము చావు లాపలేకపోతున్నాం. దానికి ఎదురుపడ్డాడంటే చచ్చిపోవటమే. అది ఒక వింత మృగం. దానికి నోట్లోంచి నిప్పులు వస్తున్నాయి, నెత్తి మీద కొమ్ములు ఉన్నాయి, భయంకరంగా ఉంది. మేము ఎప్పుడూ అలాంటి మృగం చూడాలి. అది ఎక్కడి నుంచి వచ్చిందో మాకు తెలీదు. ఈ చుట్టుపక్కల కొన్ని ఊళ్ళన్నిటి పాడు చేసేసింది. ఇప్పుడు మా ఊర్లో ఉంది. అది మనుషుల్ని తినేస్తోంది. రోజు వచ్చేస్తోంది ఊళ్ళోకి. దాని నుంచి ఎలా పారిపోవాలో తెలియక, ఏం చేయాలో తెలియక, ఇప్పుడు మనుషుల్ని అంటే లోపల పెట్టుకుంటాం. ఆవులు, గొడ్లు, గేదెలు, ఎడ్లు, మరి మేకలు, బాతులు, కోళ్ళు, రోడ్డు మీద పిల్లులు, కుక్కలు. ఏం చేయాలి వీటన్నిటిని? ఏం చేయాలో తెలియక ఇది చేస్తున్నాము అని సర్కల్ ఇతను అన్నాడు. ఎలా ఉంది ఏమిటి అన్నీ కనుక్కొని ఆ వింత మృగం నేను బాగా ఆలోచించి, అబ్బాయి ఈ ఊళ్ళో అందరికంటే పెద్ద అద్దం ఉన్న వాళ్ళు ఎవరు అని అడిగితే 2-3 చెప్పారు. మా ఇంట్లో పెద్ద అద్దం ఉందంటే, అది రోజు ఏ దారిలో వస్తుందో ఆ దారిలో ఆ అద్దాన్ని పెట్టించాడు ఆయన. పెట్టించి అద్దం మీద చాలా వెలుగుపడేలాగా కాగడాలు పెట్టించాడు. చుట్టుపక్కల ఇళ్లలో జనం అంతా చూస్తూనే ఉన్నారు. అర్ధరాత్రి కొంచెం 11-12 గంటలు అయ్యేసరికల్లా పట్టపగల్లాగా వెలుగున్న ఈ ఊళ్ళోకి ఆ వింత మృగం ప్రవేశించేసరికి అది పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. ఈ లైట్ల దీపాల వెలుగులో ఆ అద్దంలో తన ప్రతిబింబాన్నే చూసింది. అది చూసి అది ఇంకో మృగం ఇప్పుడు మనుషుల్ని చూసి మీద పడిపోతుంది. తనలాంటిదో ఇంకోటి ఆ మృగం తనలాంటి, వాటికి అద్దాలు తెలియవు కదా జంతువులకి. మృగం అనుకుని మీద పడేసరికి ఈ అద్దం మీద ఎప్పుడైతే పడిందో అద్దాన్ని వేసి ఇట్లా ఢీ కొట్టేసరికి అద్దం పగులుతుందా, కళ్ళల్లో ఒంటి మీద పెడా గుచ్చుకుపోయింది. అది పిచ్చి పిచ్చిగా కేకలు పెడుతూ తన్నుకుంటూ ఉంటే వీళ్ళు ఏం చేశారు, అన్ని పక్కల నుంచి అందరూ అటాక్ చేసేసారు. చావచిత కొట్టి అంటించేశారు నూనె పోసేసి. ఇక భగ్గుమని మండిపోయింది. దాని ఒంటి మీద జూలుంది, అవి అంటుకుంటాయి కదా. మర్నాటి తెల్లవారేసరికల్లా అగ్నిహోత్ర ప్రీతి అయిపోయింది. అది ఊరంతా కమురుకంపు, కానీ ఇక మళ్ళీ ఇంకోటి రాదు. జనం అంతా సంతోషించారు. ఎక్కడి నుంచి వచ్చావు నాయన, ఇంత ఐడియా ఎలా వచ్చింది నీకు అంటే అతను చెప్పాడు, ఎన్నో కాలాలుగా నేను ఒక చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాను. నా చుట్టూతా జరిగేవన్నీ నేను చూస్తూనే ఉన్నా, నా ప్రమేయం లేకుండా అని. ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని వాళ్ళు అడిగేసరికి ఇట్లా మా రాజుగారికి
అనారోగ్యం ఉంది, కళ్ళు కనపడవు, కాళ్ళు లేవు ఆయనకి. అతనికి మేలు చేయటం కోసం వైద్యం కోసం బయలుదేరానంటే వీళ్ళు ఏమన్నారు, ఇక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే జీవనం అనే ఒక వనం ఉంది. ఆ జీవన వనంలో దేవతలు గంధర్వులు వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అక్కడ అత్యద్భుతమైన మూలికలు దొరుకుతాయి. ఓకే. ఏదైనా నీకు సహాయం లభించవచ్చు, ఫలానా మూలిక అని మేము కూడా చెప్పలేము, మాకు తెలీదు. కానీ ఆ జీవన వనం మాత్రం మామూలుది కాదు. అక్కడ అసలు మనుషులు తిరగరు, దేవతలే ఉంటారు. నువ్వు చాలా తెలివిగలవాడివి, ఏదైనా ప్రయత్నం చేసుకో అని చెప్పి అతన్ని పంపించారు. ఇతను అటువైపు వెళ్ళటం మొదలుపెట్టాడు. చాలా పచ్చగా ఇదిగా ఎంతో బాగుంది అడవి. వెళ్తుంటే ఎన్ని రకాల జంతువులు, తేళ్ళు, పాములు, మండ్రగబ్బలు. ఇతను ఉపాయంగా దాటుకుంటూ ఆ జీవన వనంలోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్ళేసరికి నేను నాళ్ళుగాను నడుస్తున్నాడు కదా, ఎంతో కొంత అలసటగా ఉంటుంది. అవును. మరి కొద్ది రోజులేమో ఈ ఊర్లో ఉన్నాడు, ఇక్కడేమో జంతువు వల్ల నిద్ర లేదు. ఒక్కసారి అలసటంతా తీరిపోయి ఫ్రెష్గా ఎంత హాయిగా ఉందో అతను అనుకున్నాడు, ఈ వనంలోనే ఏదో ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఆరోగ్యం చేకూరిన భావన వచ్చింది. ఫీలింగ్ ఫ్రెష్. ముందుకు వచ్చేసరికల్లా వెనక నుంచి ఏవో కంఠాలు వినపడ్డాయి. ఎవరో మాట్లాడుతున్నారు. ఒక 6-7 గంధర్వులు కనపడ్డారు, దేవజాతులు. నేల మీద కాళ్ళు, ఎవడెవరా నువ్వు, మా వనంలోకి ఎందుకు ప్రవేశించావు అని చెప్పి అడిగేసరికి ఇతను చెప్పాడు, మా రాజుకి ఒంట్లో ఆరోగ్యం లేదు, కౌశాంబి నగరాధిపతికి అతని కోసం వైద్య కోసం బయలుదేరాను. ఈ ప్రాంతంలోకి వచ్చేసరికల్లా ఇది ఒక అపూర్వ వనం అని తెలిసింది. ఏదైనా వనమూలికలు దొరుకుతాయి, ప్రయత్నం చేద్దామని వచ్చానంటే ఇది దేవతలు తిరిగే చోటు, మానవులకి వైద్యాలకి మేమేమి ఇవ్వం అంటే దేవతలకి కేవలం మాకే ఇది, మీకు మేము ఇచ్చేది లేదు, వీడిని బంధించండి అంటే ఒక 3-4 తాళ్ళు వేసి పట్టుకోబోయారు అతను. ఇంతలో ఏమైంది, ఒక గంధర్వుడు వచ్చాడు అక్కడికి. ఆ గంధర్వుడు ఎట్లా వచ్చాడు, సర్పరూపంలో వచ్చాడు. వచ్చి గబుక్కున మన గంధర్వుడిగా మారిపోయి, నువ్వా శర్మ, కులాసాగా ఉన్నావా అని గబగబా దగ్గరకు వచ్చాడు. ఎంతకాలం అయింది నిన్ను చూసి, బాగున్నావా అని అడిగేసరికి ఇది గంధర్వులు ఆశ్చర్యపోయారు. మానవుల్లాగా అడుగుతున్నావు నువ్వు, ఇతను నీకు ఎట్లా తెలుసు అంటే, అయ్యో ఇదివరకు ఎప్పుడో, ఇతను ఎప్పటివాడో, ఈ శర్మ నిన్న మొన్న పిశాచ రూపం రాలా ఆయనకి, ఎప్పుడో జరిగింది అతను అట్లా మారిపోవటం. నేను ఒకప్పుడు చిన్న శాపం తగిలి సర్పంగా మారి ఉన్నాను, ఉంటే నాకు శత్రువులు నా మీద పడి నన్ను చంపబోయారు, సులువుగా నన్ను జయించవచ్చు కాబట్టి అప్పుడు ఈ శర్మ వాళ్ళని తరిమి నన్ను రక్షించాడు. అందుకని శర్మ ఏం మాట్లాడినా ఇతరులకు వినపడుతుంది. ఇప్పుడు అతను ఒక పిశాచ రూపంలో ఉన్నాడు, మానవులతో మాట్లాడగలిగే అవకాశం దొరికింది ఈ గంధర్వుడి వల్ల. దానివల్ల నాకు శాప విమోచనం అయింది, నీ మాటలు ప్రజలకు వినపడతాయని ఇతనికి వరం ఇచ్చి వచ్చాను నేను అనేసరికి గంధర్వులంతా ఆశ్చర్యపోయారు. నీ శాప విమోచనానికి కారణమైన వాడికి మనం ఏదైనా సహాయం చేద్దాం, ఏం చేద్దామో చెప్పు అంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకున్నారు. అందులో ఒక వైద్యుడు ఉన్నాడు వాళ్ళలో. అతను ఏం చెప్పాడంటే, ఒక చిన్న ఇంత బౌల్ లాంటిది ఇచ్చాడు, ఒక ఏమంటారు గిన్నె ఇచ్చి, నాయన తెల్లవార్లు ఇక్కడ మంచు కురుస్తుంది, సన్నటి పొగ మంచు, ఈ డిప్ప ఇది గిన్నెని పట్టుకుని నువ్వు అంతా తిరుగుతూ మంచుని సేకరించుకో, దాని ఉపయోగం రేపు చెప్తాను నన్ను. దేవతలు వెళ్ళిపోతే ఈ రాత్రంతా ఈ అగ్నిశర్మ ఆ మంచు బిందువుల్ని అంతా అడవిలో ఓ చోట కూర్చుని ఓ చోట లేచి అటు ఇటు నడిచి ఆ జీవన వనంలో మంచుని సేకరిస్తే అన్ని నీళ్ళు వచ్చినాయి అందులోకి. మంచు మొదట చూస్తే మంచు అలా చాలాసేపటికి నేలంతా తడి అవుతుంది కదా, మనం గమనిస్తాంగా, ఎక్కువ బొట్లుగా వచ్చేది పల్చటి తెరలాగా వస్తుంది. ఆ తెర మీద మనం ఏదైనా ఒక దుప్పటి వేసినా తడిసిపోతుంది, అది పత్తి పెడితే తడిసిపోతుంది, దాన్ని పిడితే ఇన్నైనా నీళ్ళు వస్తాయి. అవును, తట్టింది కదా, అర్థమైంది కదా. అతను ఏం చేశాడు, దీంట్లోకి ఈ బౌల్లోకి సేకరించాడు. మర్నాడు మళ్ళీ గంధర్వులు వచ్చారు. ఆ వైద్య గంధర్వుడు ఏం చెప్పాడంటే, ఇంట్లో నుంచి కొన్ని బొట్లు నువ్వు ఎవరికి వైద్యం చేయదలుచుకున్నావో వాళ్ళకి వైద్యం చేయి, కానీ ఆ వైద్యం చేయించుకున్నవాడు నిజాయితీపరుడు, మాట తప్పని వాడు అయి ఉండాలి. ఈ రెండు ఉంటే వాడికి ఆ వైద్యం శాశ్వతంగా పనిచేస్తుంది. వాడు నిజాయితీ తప్పినా మాట తప్పినా ఆ వైద్యం వాడికి పనిచేయదు. ఈ జీవన వనంలో ఉన్న మంచు యొక్క ప్రత్యేకత అది. అంటే అక్కడి నుంచి ఇతను ఏం చేశాడు, తన దగ్గర ఒక పెట్టెలో దాన్ని భద్రపరుచుకుని మళ్ళా ఇదంతా నడిచి కౌశాంబి చేరాడు. ఆ రాజుగారు రోజు వచ్చి రావి చెట్టు కింద కూర్చునేవాడు. వచ్చాడేమో అగ్నిశర్మ అని. 3-4 నెలలు గడిచాయి. ఈ మొత్తం మీద అతను తిరిగి వచ్చాడు. వచ్చి సరే రాజుకి నోట్లో వేశాడు.
నీటి పొట్లు వేసేసరికి ఈయన ఇట్లా కళ్ళు మూసుకునేసరికి చూపు కనపడటం మొదలెట్టింది. కాళ్ళు ఇట్లా ముడుచుకుపోయిన కాళ్ళు సాఫీగా అయిపోయింది. లేచి అటు ఇటు నడిచాడు. ఎంత సంతోషించాడో. శర్మ, నువ్వు మాట నిలబెట్టుకున్నావు, నువ్వు ఎంతో గొప్ప పని చేసావు, నా కళ్ళు వచ్చేసినాయి, నా కాళ్ళు వచ్చేసినాయి అని సంతోషించాడు. సరే, ఇదంతా ఏమేం జరిగింది, తను ఏమేం చేశాడు, దారిలో ఏం జరిగింది అన్నీ చెప్పాడు కథలు కథలుగా. ఒకసారి రాజస్థానానికి నేను వెళ్ళొస్తానని లేచాడు రాజుగారు. మరి నాకు ఇచ్చిన మాట ఏమిటి అని అడిగాడు అగ్నిశర్మ. అడిగితే ఈయనకి ఏం మాట ఇచ్చాడో మర్చిపోయాడు రాజుగారు. అయ్యో, గుర్తు చేసే ఉద్దేశం లేదు ఆయనకి. చాలా సంపద ఇచ్చాడు అగ్నిశర్మకి, అదంతా ఖర్చు అయిందో అవలేదు. అంతేకాని నాకు జీవితంలో రాని కాళ్ళు వచ్చేసాయని అనిపించాల. ఆయన మాట తిరిగిపోయాడు. తిరిగిపోయేసరికి అగ్నిశర్మ ఏం చెప్పాడంటే, మాట తిరిగిన వాళ్ళకి ఇది పని చేయదు, కానీ నేను సహాయం చేసినందుకు మాత్రం నాకు పనిచేసింది. శాశ్వత మానవ శరీరం వచ్చేసింది. చెట్టు దగ్గరకు వస్తే పిశాచి అయిపోవాలి అతను, కానీ అవలా మనిషిలాగానే ఉన్నాడు. దీని నియమం అది. ఇక నీకు వైద్యం ఎవ్వరూ చేయలేరు, నేను వెళ్ళొస్తానని వెళ్ళిపోయాడు. ఇంత ప్రయత్నం చేయించిన రాజుగారు మళ్ళీ కాళ్ళు రెండూ పోగొట్టుకుని హతాశుడై మంచం మీద కూలబడిపోయాడు. ఆయనకి ఎప్పటికీ వైద్యం జరగల. ఈ సహాయం చేసి దారి మధ్యలో ఒక సతీసగమనాన్ని ఆపి ఒక అడవి జంతువుని రక్షించి సంహరించి ప్రజలకి సహాయం చేసిన అగ్నిశర్మకి మాత్రం శాశ్వతంగా మానవ శరీరం వచ్చేసింది. అతను తన పిశాచత్వాన్ని పాపాన్ని పోగొట్టుకుని హాయిగా వెళ్ళిపోయాడు. మనం ఎవరికైనా ఒక మాట ఇచ్చినప్పుడు మాట మీద నిలబడాలి. ఖచ్చితంగా నిలబెట్టుకోలేకపోతే ఏమవుతుంది, మనకి ఏది వచ్చిందో అది పోతుంది. సంపదలు కూడా అలాగే పోతాయి, వెంటనే మాయమైపోవచ్చు, ఇంకోలా మాయమైపోవచ్చు. ఈ కథ మనం 50s రాయబడింది, చందమామ కథ. ఎంత మోరల్ స్టోరీ కదా, చాలా బాగుందండి. నమస్తే. నమస్తే.